పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. హాయ్ హలో, దిస్ ఈస్ గాయత్రి. వెల్కమ్ టు సైన్మా 2.0. ప్రభాస్ సినిమా అంటే క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కూడా అలాగే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. అన్నీ ఓకే, కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలోనే మేకర్స్ చాయిస్ డిఫరెంట్గా ఉంటుంది. పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ సినిమాలకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కాకుండా టాలెంటెడ్ వైపు వెళుతున్నారు దర్శక నిర్మాతలు. కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది. మరి దీనికి కారణం ఏంటి? ప్రభాస్ సినిమాలకు ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేసేవాళ్లు. కానీ ఆయన పాన్ ఇండియన్ స్టార్ అయ్యాక అగ్ర సంగీత దర్శకులు కాకుండా టాలెంట్ ఉన్న చిన్న మ్యూజిక్ డైరెక్టర్స్ వైపే దర్శకుల అడుగులన్నీ పడుతున్నాయి. కొన్నేళ్లుగా రెబల్ స్టార్ సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. కొన్నేళ్లుగా ప్రభాస్ సినిమాల్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పనిచేసింది రాజాసాబ్కు మాత్రమే. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. దానికి ముందొచ్చిన కల్కికి సంతోష్ నారాయణన్, రాధేశ్యామ్కు జస్టిన్ ప్రభాకరన్, సాహోకు జీబ్రాన్, సలార్కు రవి బస్రూర్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు. సెట్స్ మీదున్న సినిమాలకు ఇదే అప్లై అవుతోంది. తన సినిమాల మ్యూజిక్ చాయిస్ పూర్తిగా దర్శకులకే ఇచ్చేస్తున్నారు ప్రభాస్. అందుకే ఫౌజీ సినిమాకు సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇక స్పిరిట్కు కూడా దానికి ముందు యానిమల్కు పనిచేసిన హర్షవర్ధన్ రామేశ్వరన్నే కంటిన్యూ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. కల్కి 2 సినిమాకు సంతోష్ నారాయణన్ కంటిన్యూ అవుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ను మార్చేస్తారనే టాక్ నడిచినా కూడా అదేం లేదని క్లారిటీ ఇస్తూ సంతోష్కు బర్త్డే విషెస్ చెప్పింది వైజయంతి సంస్థ. వెల్కమ్ టు కల్కి 2 అంటూ పోస్ట్ చేశారు వాళ్ళు. మొత్తానికి తన సినిమాలకు స్టార్స్ కాకుండా టాలెంటెడ్ సంగీత దర్శకులతో పనిచేస్తున్నారు ప్రభాస్. బ్రేకప్ తర్వాత తమన్నాలో మార్పు వచ్చిందా? లవ్ రిలేషన్స్ గురించి మిల్కీ బ్యూటీ ఇస్తున్న కొత్త డెఫినేషన్స్ వెనుక ఉద్దేశం ఏంటి? విజయ్ వర్మతో బ్రేకప్ ఆమెని పూర్తిగా మార్చేసిందా? ప్రేమంటే స్వేచ్ఛ ఇవ్వాలని, అది ఒక్కసారే కాదు ఎన్నిసార్లైనా పుడుతుంది అంటూ ఆమె చెప్తున్న మాటల వెనుక అంతరార్థం ఏంటి? తన బ్రేకప్కి అదే రీజన్ అని ఇండైరెక్ట్గా హింటిస్తున్నారా? విజయ్ వర్మతో బ్రేకప్ అయినప్పటి నుండి తమన్నా సమయం దొరికిన ప్రతిసారి ప్రేమ గురించి ఏదో ఒక లెక్చర్ ఇస్తూనే ఉన్నారు. నేటి యువతకు అసలు ప్రేమంటే ఏంటో తెలియదని, రిలేషన్షిప్స్ విషయంలో వాళ్ళు చాలా గందరగోళంలో ఉన్నారంటూ తన తాజా ఇంటర్వ్యూలో మిల్కీ బ్యూటీ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రేమ ఒక్కసారే పుట్టాల్సిన అవసరం లేదని, జీవితంలో అది ఎన్నిసార్లైనా పుట్టొచ్చంటూ ఆరెంజ్లో రామ్ చరణ్ లాగా సరికొత్త అర్థాన్ని చెప్తున్నారు తమన్నా. తమ భావాలను ఇతరులపై బలవంతంగా రుద్దకూడదని, నిజంగా ప్రేమిస్తే ఎదుటి వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటూ బ్రేకప్ తరువాత ఆమె ఫ్రీడమ్ గురించి గట్టిగానే మాట్లాడుతూ ఉండడం కొత్త చర్చకు దారితీస్తోంది. తమన్నా మాటలు వింటుంటే ప్రేమలో తను ఎంత స్వేచ్ఛను కోరుకున్నారో అర్థమవుతోంది. బహుశా విజయ్ వర్మతో విడిపోవడానికి ఈ కారణాలే దారితీసి ఉంటాయనేది ఇప్పుడు నడుస్తోన్న చర్చ. పెళ్లిపీటల వరకు వెళ్లిన ఈ జోడీ చివరి నిమిషంలో విడిపోయారు. అయితే ఈ బ్రేకప్ గురించి ఇటు తమన్నా అటు విజయ్ ఇప్పటి వరకు బయట మాట్లాడింది లేదు. విజయ్ వర్మ తమన్నా ఎందుకు విడిపోయారన్న కారణాలు చెప్పకపోయినా తాజాగా ప్రేమ గురించి తమన్నా మాటలు విన్నాక సీన్ అర్థమైపోతోంది. మొత్తానికి మిల్కీ బ్యూటీ తన బ్రేకప్ స్టోరీని డైరెక్ట్గా చెప్పకుండా ఇలా ఫిలాసఫీతో బయటపెడుతున్నారని ఆమె మాటలు వింటుంటే అర్థమవుతోంది. కొందరు నటులు సినిమాల కంటే ఎక్కువగా తమ పర్సనల్ లైఫ్తోనే ఫేమస్ అవుతూ ఉంటారు. జయం రవి కూడా అంతే. తమిళంలో ఎంత పెద్ద నటుడైనా తెలుగులో మాత్రం విడాకులతోనే ఫేమస్ అయ్యారు. తాజాగా ఈ హీరో లైఫ్లో మరో బ్రేకప్ వచ్చినట్లు కనిపిస్తోంది. రవి జీవితంలో ఈ కొత్త ట్విస్ట్ ఏంటి? త్వరలో పెళ్లిపీటలు ఎక్కుతారనుకున్న జంట మధ్య ఏం జరుగుతుంది? భార్య ఆర్తితో విడిపోయి సింగర్ కెనీషాతో సహజీవనం చేస్తోన్న హీరో జయం రవి తాజాగా మరో బ్రేకప్ వైపు అడుగులేస్తున్నారు. అతన్ని పూర్తిగా వదిలేస్తున్నట్టు కెనీషా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 2 ఏళ్లుగా ఈ హీరో పర్సనల్ లైఫ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. మొదటి భార్య ఆర్తితో విడిపోయిన తరువాత సింగర్ కెనీషాతో డేటింగ్ చేస్తోనైనా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న టైంలో ఊహించని విధంగా కెనీషా ఫ్రాన్సిస్ తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అందర్నీ షాక్కు గురిచేస్తోందిప్పుడు. రవి మోహన్ను తాను పూర్తిగా వదిలేస్తున్నానని, అతన్ని అభిమానించే లేదంటే ద్వేషించే అందరికీ ఇకపై అతడు పూర్తిగా మీ సొంతమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జయం రవి పేరు పెట్టకుండా ఆయనకు సంబంధించిన ఎలాంటి బాధ్యతలు ఇక తనకు లేవని, చెన్నై కూడా వదిలేసి వెళ్లిపోతున్నానని కెనీషా ఆ పోస్ట్లో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
దేవుడు కలిపిన బంధాన్ని మనుషులు విడదీశారు అంటూ తన మ్యూజిక్ థెరపీ కెరియర్ను కూడా వదులుకుంటున్నట్టు ఆమె ప్రకటించి షాక్ ఇచ్చారు. మొదటి భార్యకు విడాకులిచ్చి 2 పిల్లలకు దూరమైన రవిమోహన్ ఇప్పుడు కెనిషాతో కూడా బ్రేకప్ చేసుకోవడం కాలీవుడ్లో సంచలనంగా మారింది. ఇంతకీ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఎందుకొచ్చాయి? ఈ ఊహించని బ్రేకప్ వెనుక ఉన్న అసలు కారణాలేంటన్నది ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై జయం రవి స్పందిస్తారా లేదా అనేది చూడాలి. దేవరతో టాలీవుడ్లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ పెద్ది సినిమాతో పాతుకుపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా బాగానే ఉన్నా ప్రమోషన్స్కి ఎందుకు దూరంగా ఉంటున్నారనే విషయంపై చర్చ మొదలైంది. ఇప్పుడు సినిమాలో ఆమె పాత్రకి అంతగా ప్రాధాన్యత లేకపోవడం వల్లే జాన్వీ సైలెంట్ అయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? అచ్చియమ్మ ప్రమోషన్స్కి వస్తారా? దేవర సినిమాతో టాలీవుడ్కు బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చారు జాన్వీ కపూర్. బాలీవుడ్లో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విజయం తెలుగులో తొలి సినిమాతోనే వచ్చింది. అయితే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా నిలదొక్కుకోవాలంటే జాన్వీకి పెద్ద సక్సెస్ కీలకంగా మారిందిప్పుడు. దేవరలో తంగం పాత్రతో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు పెద్దిలో అచ్చియమ్మ అంటూ మరోసారి గ్రామీణ యువతి పాత్రలో నటిస్తున్నారు. సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న పెద్ది ప్రమోషన్స్లో జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించకపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిందిప్పుడు. ఈ సినిమాలో తన క్యారెక్టర్కి పెద్దగా స్కోప్ లేకపోవడం వల్లే జాన్వీ ప్రమోషనల్ ఈవెంట్స్కు దూరంగా ఉంటున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఏమో అందులో నిజం లేకపోలేదంటూ బయట కూడా ప్రచారం జరుగుతోంది. జాన్వీ కపూర్పై వస్తున్న ఈ ప్రమోషనల్ రూమర్స్ను పెద్ది చిత్ర యూనిట్ పూర్తిగా కొట్టిపారేస్తోంది. సినిమాలో ఆమెది చాలా ముఖ్యమైన రోల్ అని, మెయిన్ ప్రమోషన్స్ ఇంకా మొదలవ్వలేదని, త్వరలోనే జాన్వీ కపూర్ కూడా ప్రచారంలో జాయిన్ అవుతారని మేకర్స్ స్పష్టం చేస్తున్నారు. దేవర తరువాత వస్తోన్న సినిమా కావడంతో జాన్వీకి పెద్ది అత్యంత కీలకం. పెద్ది ప్రమోషనల్ ప్లాన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మే 18 నుండి జూన్ 2 వరకు నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేయడానికి పెద్ది టీం భారీ ప్లాన్ రెడీ చేసింది. అందులో చరణ్తో పాటు జాన్వీ కూడా జాయిన్ అవుతారని ఆశిస్తున్నారు. మరి దేవర తరువాత రాబోతున్న ఈ సినిమాతో టాలీవుడ్లో జాన్వీ కపూర్ స్టార్గా సెట్ అవుతారా లేదా అనేది చూడాలి. లోకేష్ కనగరాజ్ ప్లాన్ ఏంటి? ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా ఉన్న ఈయన ఉన్నట్టుండి హీరోగా ఎందుకు మారుతున్నారు? తొలి సినిమా డీసీ ఎలా ఉండబోతోంది? రౌడీ వేశ్య బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ వైలెంట్ లవ్ స్టోరీలో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఏం చూపించబోతున్నారు? లోకేష్ లాంటి స్టార్ డైరెక్టర్ యాక్ట్ చేసిన ఈ ట్రైలర్ ఎలా ఉంది? ఎల్సీయూ అంటూ మల్టీవర్స్ కాన్సెప్ట్తో పాన్ ఇండియా రేంజ్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సడన్ గా హీరో అయిపోయారు. కోహ్లీ అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో కాస్త గ్యాప్ ఇచ్చారు లోకేష్. నెక్స్ట్ అల్లు అర్జున్తో భారీ సినిమాకు సిద్ధమవుతూనే డీసీ అనే డిఫరెంట్ ప్రాజెక్ట్తో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సాని కాగితం, కెప్టెన్ మిల్లర్ లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ డీసీ సినిమాతో లోకేష్ కనగరాజ్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతోందో అర్థమవుతుంది. ఈ సినిమా కోసం లోకేష్ కూడా చాలా మేకోవర్ అయ్యారు. అనుకోకుండా వేశ్యగా మారిన హీరోయిన్, రౌడీ అయిన హీరో, ఈ ఇద్దరి ప్రయాణమే డీసీ కథ. సన్ పిక్చర్స్ ఏమాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుద్ధ్ అందించిన మ్యూజిక్ ట్రైలర్ రేంజ్ పెంచేసింది. కథ పాతదే అయినా నెరేషన్ కొత్తగా కనిపిస్తోంది. ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్తో మరొక సైన్మా 2.0లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.